హలో అందరికీ చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు స్వామివారి 7 శనివారాల వ్రతం గురించి పూర్తి ఫుల్ వీడియో చేయమని 7 శనివారాల పూజా విధానం చెప్పబోతున్నాను ఈ వీడియోలో వడ్డికాసుల వాడికి ఇష్టమైన వారం ఏదన్నా ఉందంటే అది శనివారమే ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని మొదలు పెట్టాలి పూజకి ముఖ్యంగా పిండి దీపాలు చేసుకోవాలి అవి ఎలా చేసుకోవాలో చెప్తాను కొంతమంది అయితే ఫస్ట్ వారం ఒక దీపం రెండో వారం 2 పిండి దీపాలు అలా వెలిగించుకుంటారు నేనైతే 7 వారాలు 7 పిండి దీపాలు అయితే పెట్టి వెలిగించాను మనం ఎన్ని దీపాలు అయితే వెలిగించుకుంటామో అంత పిండి తీసుకొని ముందుగా ఆవు పాలు కొంచెం నెయ్యి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి కొంతమంది అయితే అట్టిపండు కూడా వేసుకొని కలుపుకుంటారు అది మన ఇష్టం బాగా కలిపేసుకొని రౌండ్ గా చేసి ఒక ప్రమిదిలా రెడీ చేసి దాంట్లో అయితే ఖచ్చితంగా 7 ఒత్తులేసి ఆవు నెయ్యి వేసి అయితే వెలిగించాలి ఇలా 7 శనివారాల వ్రతం ఎలా మొదలైందో చెప్తాను వినండి ఒక రోజు శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నాకైతే పూజలు చేయరు ప్రతి ఒక్క దేవుడికైతే పూజలు చేస్తారు ఎందుకు స్వామి నన్ను పూజ చేయకపోయినా తిట్టుకుంటారు అని అయితే స్వామివారిని అడిగారంట స్వామివారు బదిలిస్తూ శనిదేవా నీకు నేను ఒక వరాన్ని ఇస్తాను అదేంటంటే ప్రతి శనివారం నన్ను ప్రత్యేకంగా ప్రజలందరూ పూజిస్తారు కానీ నాతో పాటు నిన్ను కూడా పూజించే ఒక వరాన్ని అయితే నేను ఇస్తాను శనిదేవా అని అయితే సోమవారం చెప్పారంట ఈ 7 శనివారాల పూజలో ప్రజలందరూ నల్ల నువ్వులతో నిన్ను తయారు చేసి నాకు చేసే పూజల్లో నాతో పాటు నువ్వు కూడా పూజలు అందుకుంటావు అని స్వామి వరం ఇచ్చారంట మనం చేసే పూజలో వెంకటేశ్వర స్వామికి ఎన్ని పూజలు చేస్తామో అంతే శనిదేవుడికి కూడా పూజలు అందుకుంటారు ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండి చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ప్రత్యేకంగా స్వామివారి పూజలో తులసి దళాలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడండి ఎంత అలంకరణ చేస్తే స్వామివారికి అంత ఇష్టం పూజ చేసినప్పుడల్లా పిండి దీపంలో ఇంట్లో ఉన్న భార్యాభర్త పిల్లలైతే ఆ పిండి దీపంలో కొంచెం తీసుకొని అయితే ప్రసాదంగా తింటే చాలా మంచిది మిగిలిన పిండి దీపాలు అయితే సాయంత్రం నదిలో కలిపినా మంచిది ఆవుకు పెట్టినా మంచిది సోమవారిని వడ్డీ కాసులు వాడ అంటారు కాబట్టి 7 వారాలతో పాటు వడ్డీగా ఇంకో వారం అయితే పూజ చేసుకోవాలి 8 వారాలు ఫైనల్ గా 7వ వారం అయితే ఒకరిని గాని ఇద్దరిని గాని ముత్తైదులను ఇంటికి పిలుచుకొని చేయి కడికించుకొని తాంబూలం ఇస్తే చాలా మంచిది చాలా మంది ఈ 7 వారాల పూజ 1 రూపాయి ముడుపుగా కట్టుకొని ఈ 7 వారాల పూజ అయిపోయాక పెద్ద తిరుపతి వెళ్ళి ఈ మొక్కు అయితే చెల్లించుకుంటారు పెద్ద తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కెళ్ళి ఆ మొక్కు అయితే చెల్లించుకోవచ్చు మేమైతే పెద్ద తిరుపతి దాకా వెళ్ళలేక దగ్గరలో ఉన్న వెంకటపాలెం అనే వెంకటేశ్వర స్వామి గుడి అయితే కట్టారు అక్కడికైతే వెళ్ళాము ఈ గుడి అయితే పెద్ద తిరుపతి లాగే కట్టారు అక్కడ అమ్మే లడ్డు ప్రసాదం కూడా సేమ్ అదే ఇక్కడికి వస్తుంది చుట్టుపక్కల వాతావరణం కానీ పంట పొలాలు కానీ చాలా ప్రశాంతంగా ఉంది గుడి మొత్తం తిరిగి చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి చాలా బాగుంది ప్రశాంతంగా గుడి లోపలికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే లోపల నుంచి రావాలని కూడా అనిపించదు పెద్ద తిరుపతిలో ఎలా ఉంటారో స్వయంభూగా ఇక్కడ కూడా అలానే ఉన్నారండి స్వామివారు ఇక్కడైతే ప్రతి శనివారం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఈ గుడికొచ్చిన భక్తులు మొక్కుకొని ఆ మొక్కు తీరాక ఇక్కడ అన్నదానం అయితే ఖచ్చితంగా చేస్తారంట మేము భోజనానికి వచ్చేసరికి మా దాకా వచ్చిద్దో రాదో అనుకున్నాం కానీ అందరికీ ఆ స్వామివారి ప్రసాదం అయితే అందింది మన ఈ వీడియో నచ్చినట్టయితే చిన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్